ఈ శతాబ్దంలో యువత మనసు విచిత్రమైన ఊహాసాగరంలో దిశలు తప్పుతోంది. ఈ వయస్సులో ఆలోచించకుండా, లోతుగా అధ్యయనం చేయకుండా క్షణాల్లో నిర్ణయం తీసుకుని వాళ్ళనుకున్నది చేసేస్తారు. ఇది వాళ్ళని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లొచ్చు, లేదా అధపాతాళానికి తోసెయ్యనవచ్చు. ఓటమి ఆ క్షణంలో శూన్యమనిపిస్తుంది. అలాంటి క్షణంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచించడం, తమ సమస్యలకి ఏ రకమైన ఆల్టర్నేటివ్ లేదనిపిస్తే అడ్డదారులు వెతకడం చేస్తారు. ఎన్నోసార్లు ఇలాంటి వాళ్ళకి చావు ప్రశాంతతనివ్వకుండా దగ్గరవుతుంది. జీవితం ముగిసిపోతుంది. శిశిర ఇప్పటి యువత మనస్థితికి సంబంధించిన కథ. శిశిర దేవుడు దెయ్యాలు ఉన్నాయా అనే వాటి గురించి ప్రశ్నించి ఆలోచింపచేసే కథ. శిశిర 6వ ఋతువు. పచ్చదనం ఎండి, ఆకులు రాలి, భూమి బీటలు వారే కాలం. ఇది ప్రకృతి ముగింపు కాదు, తరువాతి కాలానికి ఆరంభం. ద బిగినింగ్. నాకు ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ వస్తుందమ్మా. దాంట్లో నో కాంప్రమైజ్. నువ్వేం వరీ అవ్వకు. ఓకే? లేదమ్మా, అలాంటిదేమీ లేదు. నేను బాగా ప్రిపేర్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నేను కూడా నిన్ను నాన్నని చాలా మిస్ అవుతున్నాను. ఓకే అమ్మా, గుడ్ నైట్. సారీ, గుడ్ మార్నింగ్ అమ్మా.
Why are you laughing? మా ఊళ్ళో ఒక పడుచుంది దెయ్యం అంటే భయం అన్నది. సోనీ, నువ్వెప్పటి నుంచి కథలు రాయడం స్టార్ట్ చేసావు? సొంతదేనా లేక రీమేకా? Don't tell devil stories. I'm afraid. కథలు చెప్తున్నాడు కానీ వీణ్ణి చూస్తేనే దయ్యాలకి పుస్సే. హే చూడండి, నేను అబద్ధం చెప్పట్లేదు. ఇట్స్ ట్రూ. నిజమా? నేను సినిమా అనుకున్నా. కోటు వీరుడు వచ్చాడంట సోని ఇంటికి. అంటే నేను అబద్ధం ఆడుతున్నా అనుకుంటున్నావా? యూ థింక్ ఐమ్ లైయింగ్? అలా అయితే ఇదేంటో చెప్పు. Hey, what happened? Maybe it's true, dude. ఇట్ మే బి హ్యాపెన్. మేం ముందే చెప్పాం ఇంట్లో ఒక్కదానివే ఉండొద్దు, ఏదైనా హాస్టల్లో ఉండని. అసలు మా మాట వింటేగా. Shut up, guys. తను చెప్పడం మీరందరూ నమ్మేయడం చాలా బాగుంది. చూడు సూరజ్, ఐఎమ్ నాట్ లైయింగ్. బుల్షిట్. ఐ డోంట్ అండర్స్టాండ్. ఈ 21st సెంచరీలో కూడా దేవుళ్ళు దెయ్యాలు ఉండడం రెడిక్యులస్. ఈవిడి గారేమో ఒక పాత మ్యాప్ తీసుకొచ్చి కథలు చెప్తుంది, మీరేమో గొర్రెలా నమ్మేస్తున్నారు. నేను చెప్పేది నిజం సూరజ్, నన్ను నమ్మండి. నేను నిజంగా అతన్ని చూశాను. Yes, babes. I believe in you. దేవుళ్ళు దయ్యాలు అన్ని నిజమే. నిజమా? దెన్ షో మీ. ఎక్కడ మీ దేవుళ్ళు దెయ్యాలు? దేవుడు దెయ్యాలు అనేది నిజం. అవును, తను చెప్పేది నిజం. ఓ రబ్బిష్ మ్యాన్. దేవుడు దెయ్యాలు అనేవి మన మనసులో ఉంటాయి, బయట కాదు. రా చూపిస్తాను. ప్రపంచంలో ఎంతమంది దేవుని దయాన్ని ఎక్స్పీరియన్స్ చేశారో. వాటికి సైంటిఫిక్ రీజన్స్ నేను చూపిస్తాను. మనిషి ఆది మానవుడుగా ఉన్నప్పుడు కొత్త విషయాలేవి అతనికి తెలియదు. సూర్యుడు చంద్రుడు అంటే కూడా ఏంటో తెలియదు. అలాగే తెలియనితనం అనేది చాలా ఎక్కువ ఉండేది. ప్రతిదానికి దేవుడు దెయ్యం అంటూ పేరు పెట్టడం మొదలుపెట్టాడు. రూపం, నామం, క్రియ లాంటి ఊహల కందని అస్తిత్వమే దేవుడు. వ్యక్తిగతంగా దేవులంటే నాకు నమ్మకం ఉంది గాని దెయ్యాలంటే లేదు. దెయ్యం అనేది భ్రమ. మనిషి తనకన్నా ఒక గొప్ప శక్తి ఉందని దానికి తలవంచాలని భావించి ఈ దేవుడు దెయ్యాలు అనే ఊహని భయభక్తులతో ఉండడం కోసం కల్పించుకుంటూ వచ్చాడు. ఈ జగత్తులో పరమేశ్వరుడు అనుగ్రహం లేకుండా చీమ కూడా కదలడం జరగదు. ఇది జగమెరిగిన సత్యం. దేవుడు దెయ్యం రెండు బయట ఉండేవి కాదు, రెండూ మన మనసులోనే ఉన్నాయి. ప్రేమ, విశ్వాసం అనేవి నమ్ముకుని జగత్తులో జీవించడానికి ప్రయత్నిస్తే దేవుడు మన మనసులోనే ఉంటాడు. పిరికితనాన్ని, భయాన్ని మనం మనసులోనే ఉంచుకుంటే దెయ్యం కూడా మన మనసులోనే ఉంటుంది. దెయ్యం అనేది భయంతో ఉన్న మనసు చేసే కల్పనల సమాహారం. ఒంటి మీద దెయ్యం పట్టడం, భూతం పట్టడం అనే విషయాల మీద మేము చాలా అధ్యయనం చేశాం. మేము చేసిన అధ్యయనంలో 175% ఆడవాళ్లకే దెయ్యాలు, భూతాలు పట్టడం అనేది గమనార్హమైన విషయం. గ్రహస్థితులను బట్టి, ఆ సమయం సందర్భాలను బట్టి మనిషి మనోస్థితి మారుతూ ఉంటుంది. పంచేంద్రియాలనే కాకుండా మనిషి 6th సెన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ మాయలు, మంత్రాలు అనేవి అన్నీ ఒక బోటుకలో అనిపిస్తాయి. దేవుళ్ళు దెయ్యాలు రెంటిని నేను నమ్మను. నేనైతే నా తల్లిదండ్రులనే దేవుళ్ళు అనుకుంటాను. దెయ్యాలనే వేరెక్కడో లేవు. మన చుట్టూ ఉండి మనకి చెడు చేయాలనుకునే వాళ్ళనే నేను దెయ్యాలు అనుకుంటాను. నమ్ముతాం. మనల్ని మించిన శక్తి ఒకటి ఉంది. చూసాము, చూడలేమని చెప్పలేం. ఎందుకంటే గాలిని మనం చూడలేం కదా. మనసుకి ఉందనిపిస్తుంది కాబట్టి ఉండొచ్చేమో. దేవుణ్ణి నమ్ముతాం, దెయ్యాన్ని అయితే నమ్మం. నేను దెయ్యాన్ని చూశానండే. నేను పోగో ఛానల్లో చూశాను దయ్యాన్ని. నమ్మి తీరాల్సిందే. For me, I don't believe in ghosts. Sure, maybe in God. Maybe in God what? చూసావా, సొసైటీలో 60% ఆఫ్ ద పీపుల్ దేవుడు దెయ్యాన్ని నమ్ముతారు. నమ్మని వాళ్ళు ఓన్లీ 20%. We won! We won! I'm shocked. ఎడ్యుకేటెడ్ ఏంటి ఇంత సిల్లీ స్టేట్మెంట్స్? అలా ఎలా నమ్ముతారు మీరు? ఇంతమంది చెప్పినా కూడా నీకు నమ్మకం కలగట్లేదు కదా. బట్ 100% దేవుడు దెయ్యాలు ఉన్నాయి. దేవుడు దెయ్యం లేనిదే ఈ సృష్టి లేదు సూరజ్.
దేవుళ్ళని దెయ్యాల్ని మనుషులే సృష్టించారు. ఇప్పుడు అవి రివర్స్ అయ్యి మనల్ని రూల్ చేస్తున్నాయి. హే మ్యాన్, దేవుడు దెయ్యం పవర్ మేము నీకు చూపిస్తాం. దేవుడు దెయ్యాలు ఆవహించి ఊగిపోతూ ఉంటారు కదా, మరి దానికేం చెప్తావు? లైఫ్ అంటే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం కాదు, ఆన్సర్కే క్వశ్చన్ వెతకడం. అంటే నువ్వు ప్రత్యక్షంగా చూసేంత వరకు నమ్మవన్నమాట. ఎగ్జాక్ట్లీ. దేవుణ్ణి నమ్ముతున్నాం అన్న జనాల్ని మీరెలా నమ్మారు? జస్ట్ వాళ్ళ మాటల వల్ల. ఈ దేవాలయం, మసీదు, చర్చ్ ఇవన్నీ మనుషులు కట్టినవే కదా, వాటిని మాత్రమే మీరు నమ్ముతారు. ఆ దేవుడికి పవర్, ఇంటెలిజెన్సీ, కెపాసిటీ, ఎఫిషియన్సీ అనేది ఉండుంటే ఈ ప్రపంచం ఇలా ఉండేదే కాదు. మనిషి అనేవాడు తప్పు చేసేవాడే కాదు. ఈ దేవుడు దెయ్యం అనేవి ఇమాజినరీ క్యారెక్టర్స్ అంతే. అవి పుట్టింది మన జియోగ్రఫిక్ నేచర్ ఆధారంగా. నా ఉద్దేశం ప్రకారం ఈ కొండల్లో గుట్టల్లో పుట్టిన ఈ హిందూ ధర్మం పక్షులు, జంతువులు, ఈ చెట్లు, చేమలను ఉపయోగించుకుని ఒక ఆకారం తయారు చేసి దానికి పూజలు చేయడం మొదలుపెట్టింది. ఎడారి ప్రాంతంలో ముస్లిం ధర్మం పుట్టింది కాబట్టి వాళ్ళకి విగ్రహాలు, పూజలు లేవు. సంఘటనల్ని అమితంగా నమ్మిన క్రిస్టియన్స్ జీసస్ని దేవుడు అన్నారు. ప్రతిరోజు న్యూస్ పేపర్ చూస్తే దేవాలయంలో హుండీ దొంగతనం, మసీదులో బాంబ్ బ్లాస్ట్ జరగడం, చర్చిల్లో దొమ్మిలు, గలాటాలు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మీరు చెప్తున్న ఆ దేవుడు ఆయన ప్లేస్ని ఆయన కాపాడుకోలేకపోతున్నాడు. ఇంక ఈ ప్రపంచాన్ని ఏం కాపాడతాడు? దీనికి అర్థం దేవుడు అనే మాట అబద్ధమని. మీరు అనుకునే ఆ దేవుడు లేడు, లేడు, లేడు. కన్విన్స్ చేసిన వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాదు, ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళు కాదు. మెన్ ఇన్ బ్లాక్, చూపించు ఆ దేవుని దెయ్యాన్ని. ఎక్స్పీరియన్స్ చేస్తాను, ఎక్స్పెరిమెంట్ చేస్తాను. ఓకే దాన్, సోనికి దొరికిన మ్యాప్ మోస్ట్లీ సిసిరా బంగ్లాకి సంబంధించింది అయ్యుండొచ్చు. నీకు ధైర్యం ఉంటే 1 డే కాదు 1 నైట్, దట్ ఈస్ 12 hours అందులో ఉండిరా. 12 hours 12 months ఉండమన్నా ఉంటా. ఛాలెంజ్ ఛాలెంజ్. అబ్బా, బంగ్లా ఎంత పెద్దగా ఉందిరా. బయట నుంచి చూడడానికి ఇంత భయంకరంగా ఉంటే లోపలికి వెళ్తే ఇంకెంత భయంకరంగా ఉంటుందో. ఇంత పెద్ద బంగ్లాని ఖాళీగా ఉంచారేంటి? ఎవరికైనా రెంట్కి ఇచ్చేయచ్చుగా. ఇది ఖాళీగా ఎక్కడుంది? దీనిలో దెయ్యాలు కాపురం చేస్తున్నాయి కదా. బంగ్లా చూస్తేనే చాలా భయం వేస్తోంది. ఈ ఛాలెంజ్లు గిలెంజ్లు మనకొద్దు. లెట్స్ గో బ్యాక్. అవునా? వాడిని ఓడిపోయాడని ఒప్పుకోమను. దెన్ వి విల్ మూవ్ బ్యాక్. ఓటమా? ఆ ఒక్క పదమే ఇంతవరకు నాకు తెలియదు. అలా అనుకుంటూనే ఈ బంగ్లాలోకెళ్ళు, గోస్ట్ విల్ కిల్ యూ. ఇట్స్ ఓకే. ఐ వాంట్ టు డై ఫర్ మై ఫ్యాంటసీస్. ఫ్యాంటసీస్ ఏమీ చేయలేం. జనం నన్ను చూసి నవ్వుతారు బికాస్ ఐఎమ్ డిఫరెంట్. నేను జనాన్ని చూసి నవ్వుతాను బికాస్ దే ఆర్ ఆల్సో సేమ్. ఓకే ఓకే, నువ్వు డిఫరెంట్ గానే ఉండు, డిఫరెంట్ గానే మాట్లాడు, డిఫరెంట్ గానే ఆలోచించు, డిఫరెంట్ గానే ఏదైనా చెయ్యి. డిఫరెంట్ కి మారు పేరుగొండు. అప్పుడే కదా నీకు మెంటల్ హాస్పిటల్ అడ్మిషన్ దొరికేది. సూరజ్, చూడు, మనం ఎవరికి చెప్పి రాలేదు. నీకేదైనా జరిగిందంటే హూస్ రెస్పాన్సిబుల్? ప్లీజ్ నా మాట విను. లుక్ డియర్, one man will do anything to tell the world everything. ఓకే, డోంట్ వేస్ట్ టైం. గో ఇన్సైడ్ డ్యూడ్. సూరజ్, ప్లీజ్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అగైన్. నా మీద నమ్మకం లేదు స్వీట్ హార్ట్. రేపు మనం తప్పకుండా కలుస్తున్నాం. రేపు మళ్ళీ నిన్ను చూస్తానో లేదో. నీ చివరి కోరిక ఏదైనా ఉంటే నాతో చెప్పారా? నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళాలి. వద్దు బాబు వద్దు. నీకు ఛాన్స్ ఇస్తే మమ్మల్ని దయ్యాలకి బలిచ్చేలా ఉన్నావు. తమరు ఇంకా మాట్లాపి. ఓకే, ఆల్ ది బెస్ట్ సూరజ్. లవ్ యూ సూరజ్, టేక్ కేర్. ఆల్ ది బెస్ట్. సూరజ్, జాగ్రత్త. ఆఫ్ కోర్స్ డియర్, నేను లోపల హ్యాపీగా Hey, నాకేం ఐ కాదు. గాట్ కీస్. కానీ మేబీ ఈ బంగ్లా అయి ఉండొచ్చు. సో ఎవరికి తెలుసు? మేము వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బయటికి పారిపోవచ్చు. సో
మేము లాక్ చేసి వెళ్తాం. నేనేమన్నా నీలా అనుకున్నావా చీట్ చేయడానికి? ఓకే, లాక్ చేయి. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం ఫర్ మీ. ఓకే, గివ్ మీ యువర్ సెల్ ఫోన్. హే అత్తయ్య, సెల్ ఫోన్ ఎందుకు? వీడు ఫోన్ చేసి ఎవరినైనా హెల్ప్ అడగచ్చు కదా. పెద్ద ఖతర్నాక్ గడివిరా నువ్వు. సూరజ్, టేక్ కేర్. గడియారం ఇంకా పనిచేస్తుందేంటి? సోలార్ టెక్. ఓ, సోలార్ క్లాక్. Coin, coin.
ఉపయోగించకపోతే ఏ వస్తువైనా పాడైపోతుంది. అలాంటిది బల్బు. ఇంకా పవర్ సప్లై అలాగే ఉంది. కరెంటు వాళ్ళకి ఇంటికి రావడానికి భయమేమో. ఇంతేనా? ఎంటీవీ సుబ్బలక్ష్మి దే యమటూబు టాన్ టాన్ టడాన్ టడాన్ టాన్ టాన్. అయితే అక్కడ పక్కన చుమ్మా. సపోజ్ మోహిని దెయ్యం ఎదురుగా వచ్చింది అనుకుందాం. గుడ్ ఈవినింగ్ మిస్టర్ సూరజ్. గుడ్ ఈవినింగ్ మిస్ మోహిని, దిస్ ఈస్ ఫర్ యూ. ఓ ఇట్స్ వెరీ నైస్. మిస్ మోహిని, నా మనసులో ఉన్నమాట మీతో చెప్పాలనుకుంటున్నాను. నో ఐ హేట్ యూ. ఐ రియల్లీ హేట్ యూ. ఈ దెయ్యాలు భూతాలు ఒట్టి సినిమాల్లో మాత్రమే వస్తాయని ప్రూవ్ అయిపోయింది. హలో హలో. హలో. నిను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. బోర్ కొట్టేస్తుంది. చెస్ ఆడదాం. బ్లాక్ పాన్స్ నావి, వైట్ పాన్స్ నా ఫ్రెండ్స్వి. బ్లాక్ పాన్స్ నెగ్గితే దెయ్యం లేనట్టు, వైట్ పాన్స్ నెగ్గితే దెయ్యం ఉన్నట్టు. చూద్దాం ఎవరు గెలుస్తారు. వర్కౌట్ అవ్వదు.
Hey man, yo yo yo. Yeah yeah yeah. Chick 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 chick. Check. నన్నే భయపెడదాం అనుకుంటున్నావా? వస్తున్నానుండు. వస్తున్నానుండు. ఇదంతా నీ పనా? ఏయ్ పిల్లి, నన్నే భయపెడదాం అనుకున్నావా? నువ్వు ఏం చేసినా నేను భయపడను. బికాస్ భయం అనేది నా డిక్షనరీలోనే లేదు. నిన్ను ఎంత పైకి ఎగరేసినా నీకేం కాదంటగా? ఒకసారి చూద్దామా? ఎక్కడికి వెళ్తున్నావే? రామ్మా. పెద్దదానివి కదూ, చీటింగ్ చేసి ఆడడానికి నీకు సిగ్గుగా లేదు? నేను కాదు చీటింగ్ చేసింది, నువ్వే చీటర్. నువ్వే అబద్ధాలు పుట్టా, నువ్వే చీటింగ్ చేస్తావు. నేను కాదు, నువ్వే చీటర్. అక్క, నా బర్త్డేకి నేను నీకు ఒక్క చాక్లెట్ కూడా ఇవ్వను. ఏంట్రా మీ గొడవ? వీడు నన్ను ఏమంటున్నాడో తెలుసా? అక్క, నా బర్త్డేకి నేను నీకు బోల్డ్ చాక్లెట్స్ ఇస్తానే. సరే, చెస్ ఆడుకుందామా? ఇక ఆడుకుంది చాలు, వెళ్ళి చదువుకోండి. లేదు, నాన్న వచ్చే వరకు మేము చదువుకోవడానికి వెళ్ళాం. 1 మంత్ నుండి నాన్నమ్మ ఇంటికి తీసుకెళ్తానని చెప్పి ఇప్పటి వరకు తీసుకెళ్ళలేదు.
సెలవులన్నీ అయిపోతున్నాయి. అవును, నెక్స్ట్ వీక్ నా బర్త్డే కూడా ఉంది. ఇప్పుడు నాన్న వచ్చి మమ్మల్ని ఊరికి తీసుకెళ్తానని చెప్పేంత వరకు ఇక్కడ నుంచి కదలం. అంతే కదక్క? అవును, నాన్న వచ్చే వరకు మనం ఇక్కడ నుంచి కదలొద్దు. ఎలాగైనా చేసుకోండి, మీ ఇష్టం, మీ నాన్న ఇష్టం. అక్క, నీ కళ్ళెప్పుడు వైట్ వాటిల్ మీదే ఉంటాయి. ఈసారి నువ్వు బ్లాక్ తీసుకున్నాడు, నేను వైట్ తీసుకున్నా. ఈ గేమ్ సరిగ్గా రాలేదు, ఇంకోసారి ఆడదాం. చీటింగ్. నాకు ఈ ఆట కావాలి. ఈ ఆట కాదురా, మళ్ళీ మొదటి నుంచి ఆడదాం. సైలెంట్ గా ఉండండి రా, ఫోన్ వచ్చింది. హలో? అయ్యో, వీళ్ళు నా తల తినేస్తున్నారు. మీరు వచ్చే వరకు పడుకోరట. సైలెంట్ గా ఉండండి, నాన్న మాట్లాడుతున్నారు. హలో? ఒక్క నిమిషం ఉండండి. ఇదిగో, నువ్వే అడుగు. హలో బాస్, ఊరికి తీసుకెళ్లేది ఏమన్నా ఉందా లేదా? అక్క, నాకు ఇవ్వక్క. నాన్న, ఊరికి తీసుకెళ్ళావా? సరే సరే, లేకపోతే ఇంటికి కూడా రానివ్వం. ఇక చాలు, వెళ్ళి ఆడుకోండి. ఆడుకోండి, వెళ్ళు. చెప్పు ప్రేమ. మీరు ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? ఎందుకు? పిల్లలు అడుగుతున్నారు. పిల్లలు అడుగుతున్నారా లేక తమరా? నా కోసం ఏం కాదులేండి, పిల్లలు గొడవ చేస్తున్నారని ఎప్పుడు వస్తారని అడిగాను. రేపటికి టికెట్లు బుక్ చేశాను. సరే, మా ఆఫీస్ లో ₹1 అన్బ్యాలెన్స్ అయిందని చెప్పాను కదా, ఆ ఫ్రాడ్ ఎవరో తెలిసిపోయింది. నేను ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను. నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది, మీరు తినేసి పడుకోండి. సరే. ఓకేనా? సరే, ఓకే. బాయ్. బాయ్. ఊరెళ్తున్నందుకు ఎవరికో చాలా సంతోషంగా ఉన్నట్టుంది. అవునవును. ఎవరికబ్బా? నీకా? ఎవరికో తెలీదా? దొంగ. హాయ్ హాయ్, మొహంలో ఆ సంతోషం చూడు. సరే గాని, ఆడింది చాలు, వెళ్ళి పడుకోండి. అమ్మా అమ్మా, లాస్ట్ గేమ్, వాడిని ఓడించాలి ప్లీజ్. నన్నే ఓడిస్తావా? రా చూసుకుందాం. సరే సరే, ఇదే మీ లాస్ట్ ఆట, తర్వాత వెళ్ళి పడుకోవాలి. అలాగే. సరేనా? హే, పద పద, తాక్కుందాం. వస్తున్నా. ఏంటి నువ్విక్కడ? అదే ఇంత రాత్రి వేళ? బాస్ చెప్పాడు, రేపు మేమందరం ఊరికి వెళ్తున్నాం. వారం రోజుల పాటు రాము, ఇల్లు జాగ్రత్తగా చూసుకోమని. అందుకే వచ్చాను. అవునా? సరే, ఆయనేరి? ఆఫీసులో కొంచెం వర్క్ బ్యాలెన్స్ ఉందట, నన్ను ఇక్కడికి వెళ్ళమని చెప్పి ఆయన అక్కడే ఉండిపోయారు. సరే, నువ్వు లోపలికి రా. అలాగే. రా, భోంచేసావా? మ్మ్. అలా కూర్చో.
అది ఆఫీస్లో ₹1,00,00,000 అన్బ్యాలెన్స్ అయిందట కదా, ఆ ఫ్రాడ్ దొరికాడట. డబ్బు పిచ్చి మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుంది, చివరికి మానవ సంబంధాల్ని కూడా పాడు చేస్తుంది. నువ్వు కాసేపు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. రాజు, నువ్వేం కంగారు పడకు. 12 గంటలకి లైన్ చేంజ్ అవుతుంది. 3 ఫేజ్ నుంచి సింగిల్ ఫేజ్ చేస్తారు. ఓ 5 నిమిషాల్లో కరెంట్ వచ్చేస్తుంది. అలాగే. రాజు, రాజు, దాహం వేసింది, మంచినీళ్ళ కోసమని. నన్ను పిలవచ్చు కదా. 2 నిమిషాలు ఆగు, కరెంట్ వచ్చేస్తుంది. కూర్చో. ఏదైనా కావాలంటే నన్ను పిలు. అలాగే. ఏం చేస్తున్నావు? అది ఏం లేదు మేడం, బోర్ కొడుతోందని కంపెనీ అకౌంట్స్ ఒకసారి చెక్ చేస్తున్నా. అలాగా, సరే. కానీ ఈ ఫైల్ మాత్రం చూడొద్దు. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ ఫైల్. ₹1,00,00,000 అన్బ్యాలెన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయని మా వారు చెప్పారు. ఆ ఫైల్ నాకు ఇచ్చేయ్. లేదు మేడం, ఒకసారి చూసి అది చాలా సీక్రెట్ నాకు ఫైల్. తెలుసు నాకు మేడం. ఇచ్చేసేయ్. మేడం మేడం ఇవ్వు. వదలండి మేడం, ఏం ఇవ్వు. కాదు, ఊరికే ఒకసారి చెప్తే చూస్తాను నీకు కదా. మేడం. ఇవ్వు. మేడం మేడం ఇవ్వు. ఊరికే చూస్తాను. రేయ్, ఆగరా, ఆగు. ఏంట్రా మా ఇంటికి వచ్చి నాతోటే మిస్బిహేవ్ చేస్తున్నావు? మర్యాదగా ఫైల్ అక్కడ పెట్టి వెళ్ళు. కావాలంటే మా వారు వచ్చిన తర్వాత ఫైల్ చెక్ చేసుకో. ముందుటివ్వు. మీ ఆయన ఇంకెక్కడున్నాడు? ఇప్పుడే యమలోకానికి దారి చూపించొస్తున్నా. చూడు, నోరు మూసుకొని కూర్చో. నేను నిన్నేమి చేయను, ఈ ఫైల్ మాత్రం తీసుకెళ్తాను. వదులు. వదులుతావా లేదా? అమ్మా, వదలవే. వదులు. అక్క అమ్మ ఎందుకు ఏడుస్తుంది? లేదక్క. వదలకపోతే చంపేస్తా.
అమ్మ వస్తుంది జోజో మేఘమాలి స్వాగతించని మా అమ్మకి తారలన్నీ వెలుగునించని తన దారికి అంటిరెప్పై కాచే అమ్మతో కళ్ళగంతలాడుకుందుమే నింగిరంగవల్లి నీలకే చేరి జోజో అమ్మారి పైనే అమ్మ వస్తుంది జోజో ఈ వాసన పోవాలంటే ఒక్కటే మార్గం, స్నానం చేస్తే సరి. బ్లాక్ పాండ్స్ గెలిస్తే దెయ్యం లేనట్టు, వైట్ పాండ్స్ గెలిస్తే దెయ్యం ఉన్నట్టు.
Anybody's there? Anybody's there? Hello? Hello? Help me, please! Please! ఇక్కడి నుంచి నేను ఎలా బయటపడాలి? ఎవరైనా హెల్ప్ చేయండి. There is nobody to help me. Cool. 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 Suraj, cool. 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 It's okay. It's okay. భయపడకో, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. నాకేదవుతుంది?
పిచ్చెక్కిపోతుంది. ఓకే ఓకే ఓకే, ఇదంతా నా ప్రేమే. నేనేం చూడలేదు, నేనేం వినలేదు. ఇక మీద కూడా నేనేం చూడను, ఏ విన్ను. Are you joking? Ah, I know. Oh, don't joke. Hey, fool! Oh, cool, cool. Stop it! 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 ఒక్కోసారి మైనస్లు కూడా ప్లస్ అవుతుంటాయి. ఈ ఫోన్ వల్ల మనకి హెల్ప్ ఎందుకు జరగకూడదు? ఎవడో మహానుభావుడు ఫోన్ చేసి ఉంటాడు. మంచి అవకాశం మిస్ అయిపోయింది. షిట్! కమాన్ కమాన్, ప్లీజ్ కాల్ మీ అగైన్. కమాన్ కమాన్ కమాన్. హలో 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 హలో, మాట్లాడండి, నన్ను కాపాడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎవరెవరు వస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, నన్ను చంపేసేలా ఉన్నారు. ప్లీజ్ హలో హలో, నన్ను కాపాడండి, మాట్లాడండి. హలో ఎక్కడ? ఇక్కడే పెట్టానే, కనిపించట్లేదు. ఓ వదలదు వాణ్ణి, చంపే చంపే వాణ్ణి. నీ చావు వీడి చేతిలోనే, వీడి చేతిలోనే. వీడే నీ పాలిట ఎప్పుడు. ఏం చూస్తున్నా? వదలదు వాణ్ణి. ఒక్కటే వేటు, వెంటనే ప్రాణం పోవాలి. అలా చంపు, అలా చంపు వాణ్ణి. నువ్వు ఒక తల్లివేనా? ప్రాణం పోయాల్సిన నువ్వు ప్రాణం తీసేమని చెప్తున్నావా? ప్లీజ్ ప్లీజ్, దయచేసి నన్ను చంపొద్దు, చంపొద్దు. చంపేవాణ్ణి, చంపే. గో గో అండ్ కిల్ హిమ్. చంపేవాణ్ణి. ఇంకా చూస్తూనే ఉంటావే? వెళ్ళు, చంపు. చంపేవాణ్ణి. చంపే. వెంటనే ప్రాణం పోవాలి. చంపే. చంపేవాణ్ణి. వదలదు, వదలదు. వెళ్ళు, చంపే. చంపేవాణ్ణి. ఎందుకు వాడిని బతకనిచ్చావు? ఒక్కటే దెబ్బకి చంపేయాల్సింది. నీకింకా తృప్తిగా లేదు కదూ? రక్తదాహం ఇంకా తీరలేదు.
నీకేం అన్యాయం చేశాం? ప్రశాంతతనివ్వని డబ్బు కోసం మా సంసారాన్ని హింసించి హింసించి బలి తీసుకున్నావు. ఇప్పుడు ఆ అమాయకుడిని హింసిస్తున్నావు. చంపేస్తే ఒక్క దెబ్బతో చంపేయి, కానీ ఇలా హింసించకు. ఆ అమాయకుడి మీద కొంచెం కరుణ చూపించు. చచ్చిపోయే ముందు ప్రశాంతంగా చావనివ్వు. రండి, వస్తే పొడి చంపేస్తాను. Who's that? ఎవరది? Who's that? ఆకలేస్తుంది. చాలా భయంగా ఉంది. ఎవరది? నాకిక్కడ కళ్ళు మూసుకోవడానికి భయం వేస్తుంది, కళ్ళు తెరవడానికి భయం వేస్తుంది. నా జీవితంలో రేపనే రోజు ఇంకా లేదేమో. నా చావు కన్ఫర్మ్. ఇక్కడున్న వాళ్ళంతా పర్వతం లేని వాళ్ళే. నన్ను చంపేస్తారు. లేదు, మీ చేతుల్లో చావడం నాకు ఇష్టం లేదు. మీరేంటి నన్ను చంపేది? నన్ను నేనే చంపుకుంటాను. I'll kill myself. కత్తితో కోసుకుంటే రక్తం వచ్చేస్తుంది. వద్దు. ప్రయత్నం మానొద్దు. ఎఫర్ట్స్ మే ఫెయిల్, బట్ డోంట్ ఫెయిల్ టు మేక్ ఎఫర్ట్స్. మనసు పెట్టి చేస్తే సాధించలేదంటూ ఏది ఉండదు. సమస్యలు అనేవి అనేక రకాలుగా వస్తాయి, కానీ పరిష్కారం మాత్రం ఒక్కటే ఉంటుంది. అదే ఎదిరించి నిలబడ్డాం.
నా మీద నాకు నమ్మకం ఉంది. నేను ఈ నరకం నుంచి బయటపడబోతున్నాను. సూరజ్, నువ్వు ధైర్యంగా ఉండు. ఇప్పుడు నీకు ధైర్యం చాలా అవసరం. ఒకవేళ నువ్వు ధైర్యాన్ని కోల్పోయావంటే అంతే, నీ కథ ముగిసిపోయినట్టే. దేవుడా, గణేశ, ఈశ్వర, పార్వతి, యేసు, అల్లా, బుద్ధ, సాయిబాబా, ఏం చేశారని మీరు నా మీద ఇలా పగ సాధిస్తున్నారు? నేను మీకు పూజ చేయలేదనేగా. అది తప్ప నేను ఇంకే పాపం చేయలేదు. మీకు అసలు జాలనేది లేదా? ఓ గాడ్, ప్లీజ్ సేవ్ మీ, సేవ్ మీ ప్లీజ్. దేవుడంట దేవుడు, నువ్వు దేవుడు కాదు, పిశాచి. నాలాంటి అమాయకుడిని బాధ పెడుతూ సంతోషపడుతున్న క్రూరుడు నువ్వు. ఇదే ఆఖరిసారి. జీవితంలో ఇంకెప్పుడు నీ పేరు తలుచుకోను.
నేను సూరజ్ని. నేను ఈ బంగ్లాలోంచి బయటపడ్డాను. నేను ఇక ఫ్రీ బర్డ్. ఈ క్షణం నేను చచ్చిపోయినా పర్లేదు, ఎందుకంటే స్వతంత్రంగా చచ్చిపోయినట్టు ఉంటుంది. ఈ జైలు లాంటి నరకంలో కాదు. చూడు 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 చూడు, నేను గెలుకున్నా. చూడు చూడు, నేను బతుకున్నా. చూడు, నేను గెలిచాను, నేను గెలిచాను, గెలిచాను. చావు వెంటాడుతుంది, తన పట్టు వదలదు. నేను చావడం మాత్రం గ్యారంటీ. చావు ఇప్పటి వరకు ఏ జీవిని వదలలేదు. పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. అయితే పెరిగి వాళ్ళ ఎందుకు చావాలి? ధీరుల్లా చస్తాను. ఏ చావు, నన్ను ఓడించాలనుకోవడం నీ మూర్ఖత్వం. నేను భయపడి పారిపోయే పిరికివాణ్ణి కాదు. నిన్ను ఎదిరించే ధైర్యం నా గుండెల్లో ఉంది. నీతో పోరాడి గెలిచి తీరతాను. ఇప్పటి నుంచే పోరాటం మొదలవుతుంది. చివరికి నువ్వు నన్ను చంపేసినా సరే ఒక ధీరుడిగా చచ్చిపోయానన్న గర్వం నాకు మిగిలిపోతుంది. నేను ఇంకా బతికే ఉన్నాను. అతాయ్ ప్లాన్కి బలైపోలేదు. నాకు అతయ్యకి అన్ని విషయాల్లోనూ హెవీ కాంపిటీషన్ ఉండేది. చదువు, స్పోర్ట్స్, కరిక్యులర్ యాక్టివిటీస్
తను సోనీకి ప్రపోజ్ చేయాలనుకున్న సమయంలో నేను సోనీ ప్రేమించుకుంటున్నామని అతనికి తెలిసింది. దాంతో వాడి జల్సీ బయటపడింది. దీనంతటికి ఒకటే సొల్యూషన్. కాంపిటేటర్ ఉంటేనే కదా కాంపిటీషన్ జరిగేది. అందుకే నన్ను చంపడానికి ప్లాన్ చేశాడు. దీంట్లో భాగంగానే బుక్ ర్యాక్ పడేశాడు. ఇత్తడి ఫ్లవర్ పాట్ నా మీద పడేసి నన్ను చంపాలని ప్రయత్నించాడు. పావురాలన్నీ నా మీదకి వచ్చేలా చేసి కత్తితో నన్ను పొడవాలనుకున్నాడు. అప్పుడే నా చేతికి గన్ దొరికింది. దానికి భయపడ్డ అత్తయ్య వెనక్కి వెళ్ళిపోయాడు. నేను రూఫ్ ఎక్కి పారిపోవాలనుకున్న సమయంలో దూలం విరిగి నా మీద పడేలా చేశాడు. భయపడి అత్తయ్య పారిపోతుంటే అతని జేబు నుంచి కీస్ కింద పడ్డాయి. ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ప్రపంచాన్నే గెలుద్దాం అనుకునే దుస్సాహసంతో ముందుకెళ్తున్న మొండివాణ్ణి నేను. ప్రతి ఓటమిలోనూ ఒక లెసన్ ఉంటుందని గుర్తించకుండా అతయిలా తప్పులు చేస్తూ ఆలోచించే యంగ్స్టర్స్ ఇప్పుడు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. ఇది తప్పు. ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల మన అంతాన్ని మనమే కొని తెచ్చుకుంటాం. ఎప్పుడు పాజిటివ్గా ఉండు. మోసంతో గెలవాలనుకుంటే ఎప్పుడు ఓడిపోతావు. నిజాయితీగా గెలవడానికి ప్రయత్నిస్తే నువ్వు తప్పకుండా గెలిచి తీరుతావు. అప్పుడు ఈ ప్రపంచం మొత్తం నీకు సెల్యూట్ చేస్తుంది. సిసిరా బిల్డింగ్లో జరిగిన సంఘటనల్ని న్యూస్ పేపర్లో చదివిన అతయ్ సోనీ, టెంజిన్, ఆశీస్సులకి నన్ను ఫూల్ని చేస్తానని నమ్మించి నా అంతటి నేను ఛాలెంజ్ చేసేలా చేశాడు. ఈ ఇంటికి తీసుకొచ్చి చంపేస్తే ఎవరికీ అనుమానం రాదు, భయంతో నేను చనిపోయానని అందరూ అనుకుంటారని అతయ్ ఈ విధంగా ప్లాన్ చేశాడు. వీడిలా చేశాడు కాబట్టే జీవితంలో కష్టం అంటే ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. భయం, కష్టం, నరక యాతన ఇవన్నీ అనుభవించిన తర్వాతే లైఫ్ అనేది ఎంత అందమైందో నాకు తెలిసొచ్చింది. జనం ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారో నాకు అర్థమైంది. నిజంగా చచ్చిపోవాలని కాదు, అప్పుడున్న బాధ నుంచి తప్పించుకోవడానికి. ఆత్మహత్య అనేది నాకు తెలిసినంత వరకు అనేక తాత్కాలిక సమస్యలకి కొందరు కనుక్కున్న శాశ్వత పరిష్కారం. అతను నన్ను చంపడానికి ప్రయత్నించాడనేది నిజం. కానీ కొన్ని ప్రశ్నలకి జవాబు దొరకలేదు. గేమ్ కంప్లీట్ అవడం, ఫోన్ రింగ్ అవ్వడం, క్యాండిల్ వెలగడం, ఆ తల్లి, ఆ పిల్లలు, ఆ కోట్ వేసుకున్న వ్యక్తి, అదంతా నా భ్రమే అయ్యుండొచ్చు. ఆ బంగ్లాలో నేను అతయ్య ఇద్దరూ ఉన్నాం. నాకు కనిపించిన వాళ్ళు అతయ్యకి ఎందుకు కనిపించలేదు? ఆ ఫోటోలో ఉన్న వాళ్ళందరినీ నేను చూశాను, కానీ ఆ భర్త ముఖాన్ని ఎందుకు చూడలేకపోయాను? నో ఐ కేమ్ టు నో. భయం వల్లే మనం దేవుణ్ణి దెయ్యాన్ని నమ్ముతున్నాం. ఆ భయమే మనల్ని సజీవంగా ఉంచుతుంది. కానీ కొన్ని ప్రశ్నలకి ఎప్పటికీ సమాధానం దొరకదు. భ్రమ అనేది ఇంత బలంగా ఉంటుందా? ఆ తల్లి, పిల్లలు, కోటి వ్యక్తి, వాళ్ళని దగ్గర నుంచి చూశాను, మాట్లాడాను, ముట్టుకున్నాను. ఆ అనుభవం ఖచ్చితంగా భ్రమ కాదనిపిస్తుంది. దేవుడు, దెయ్యాలు